హలో అండి, వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి టిఫిన్స్లోకైనా, రైస్లోకైనా, అలాగే వేపుళ్ళలోకైనా చాలా టేస్టీగా ఉండే కొబ్బరి కారం పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఈ కొబ్బరి కారం పొడి చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మనం ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక 2-3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. అన్ని వంటల్లోకి కూడా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఈ కొబ్బరి కారం ప్రిపేర్ చేయడం కోసం నేను 2 కొబ్బరికాయలు తీసుకుని వాటిని పగలగొట్టుకున్న తర్వాత తడి లేకుండా నీట్గా తుడిచేసుకుని ఒక 2 డేస్ వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. పచ్చి కొబ్బరికాయతో కూడా చేసుకోవచ్చండి, కానీ అది నిల్వ ఉండదు. ఒక 2 డేస్ ఎండలో ఎండబెట్టుకుని ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం స్టవ్ మీద కొంచెం వేడి చేసుకోవాలి. అలాగే చేసుకోవచ్చండి, కానీ కొంతమందికి కొబ్బరికాయ తింటే అరగకపోవడం, ఇంకా దగ్గు రావడం ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా రాకుండా ఉండాలంటే ఈ విధంగా మనం కొబ్బరికాయ యూస్ చేసుకునేటప్పుడు కొంచెం వేడి చేసుకుని యూస్ చేసుకుంటే దగ్గు రావడం అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ విధంగా కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని ఒకేసారి గ్రైండ్ చేయకుండా పల్స్లో పెట్టుకుని మనం కొంచెంగా ఆపుతూ ఈ విధంగా పొడిగా తయారు చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువసేపు గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ కొబ్బరి అనేది ఆయిలీగా వచ్చేస్తుంది. అందుకే మనం మిక్సీని పల్స్లో పెట్టుకుని ఆపుతూ ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా వేస్తున్నాను. 2 కొబ్బరికాయలకు ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్, కారం వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా తయారైందండి. ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లిని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి ఒక ఫుల్ వెల్లుల్లి ఒకటి తీసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లిపాయలు కూడా వేసిన తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కారం పొడి రెడీ అయిపోయింది. మనం ముందే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లి వేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయింది. ఇది మనకి బయట పెట్టుకుంటే ఒక 20 డేస్ వరకు ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలల వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న కొబ్బరి కారం పొడి ఉప్మాలో వేసుకుని తిన్నా, పొంగల్లో వేసుకుని తిన్నా, లేదా ఇలా వేడి ఇడ్లీలో వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. ఇంకా మనం దోశలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కొబ్బరి కారం చల్లుకొని దోశలు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి. మనం ఒట్టిగా వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా మనం వేపుళ్ళు చేసుకునేటప్పుడు అంటే దొండకాయ, బెండకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ ఇలా ఏ ఫ్రై చేసుకున్నా లాస్ట్లో ఒక 2 స్పూన్స్ ఈ కొబ్బరి కారం పొడి చల్లుకుంటే మనకి వేపుళ్ళు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోతుంది. మనం అన్ని వంటల్లో యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.